ఎలక్షన్ బ్రేకింగ్ చూస్తున్నాం. సీఎం రేవంత్ కు హరీష్ రావు మరో ఛాలెంజ్ ఇస్తారు. రేవంత్, రేపు రాజీనామా పత్రంతో వస్తా, నువ్వు నీ రాజీనామా పత్రంతో రా అంటూ ఛాలెంజ్ చేశారు. గన్ పార్క్ వద్దకు ఉదయం 11 గంటలకు రావాలంటూ సవాల్ విసిరారు. ఇద్దరి రాజీనామా పత్రాలను మేధావులకు ఇద్దాం. ఆగస్టు 15లోగా రుణమాఫీ 6 గ్యారంటీలను అమలు చేస్తే నా రాజీనామా లేఖను స్పీకర్కి ఇస్తా, లేకపోతే నీ రాజీనామా పత్రాన్ని గవర్నర్కి ఇస్తావా? సిద్ధమా రేవంత్? దమ్ముంటే రా అంటూ సవాల్ విసిరారు. మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి నామినేషన్ సందర్భంగా హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. ఇప్పటికే హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. ఈ నేపథ్యంలో మరోసారి తాజాగా హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్కు సవాల్ విసిరారు. హరీష్ రావు ఏమన్నారో ఒకసారి చూద్దాం. ఆగస్టు లోపల తప్పకుండా 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసే బాధ్యత నాది. శివలాల్ సాక్షిగా, బావోజీ సాక్షిగా నేను మాట ఇస్తున్నా. 15 ఆగస్టు లోపల నేను మీ రైతు రుణమాఫీ చేస్తాను. హరీష్ రావు అంటున్నాడు నిన్న, చేయకపోతే రాజీనామా చేస్తావా అని. నేను హరీష్ రావుకు సూటిగా కేసీఆర్ సవాలు విసురుతున్నా. 15 ఆగస్టు లోపల రుణమాఫీ నేను చేస్తా. నేను రుణమాఫీ చేస్తే నీ పార్టీని నువ్వు రద్దు చేసుకుంటావా? సవాల్ను స్వీకరించు. 15 ఆగస్టు లోపల 2 లక్షల రుణమాఫీ చేసి చూపిస్తా. అక్కడి సూర్యుడు ఇక్కడ మొరిసిన, భూమి ఆకాశాలు తలకిందులైనా, కేసీఆర్ ఫామ్ హౌస్లో ఊరేసుకొని సచ్చిన 15 ఆగస్టు లోపల రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తా. చేసిన మరుక్షణమే నీ పార్టీని నువ్వు రద్దు చేసుకుంటావా? నా సవాల్ను స్వీకరించు హరీష్ రావు. పోయి నీ మామని అడుగు. నేను మాట ఇస్తే ఎట్లుంటానో తెలుస్తుంది. నీ మామకు తెలుసు నీకంటే ఎక్కువ. దయచేసి మా కార్యకర్తలు గడప గడపకు రేపటి నుంచి పోదాం. మెదక్ జిల్లా ఇవాళ బీఆర్ఎస్ గెలుపు డెఫినెట్ గా 6 గ్యారంటీల అమలుకు మలుపు అవుతుంది. మనం గెలిస్తేనే రేపు కాంగ్రెస్ వాళ్ళ మెడలు వంచి అసెంబ్లీలో 6 గ్యారంటీలు అమలు చేస్తాం. రేవంత్ రెడ్డికి మొన్న నేను ఛాలెంజ్ చేసిన. ఏమన్నాడు? నేను ఆగస్టు 15 తారీఖులో గల రుణమాఫీ చేస్తా అన్నాడు. రేపు మళ్ళా మెదక్ నుంచి రేవంత్ రెడ్డికి ఛాలెంజ్ చేస్తున్నా. రేపు పొద్దున 10 గంటలకు అసెంబ్లీ ముందు అమరవీరుల స్తూపం దగ్గరికి నేను వస్తా ఉన్నా. నా రాజీనామా లేఖతో నువ్వు వస్తావా? నువ్వు రాతమ్ముంటే, నువ్వు ఆగస్టు 15లోగా రుణమాఫీ చేసేది నిజమైతే, ఆగస్టు 15లోగా బాండ్ పేపర్ మీద రాసిచ్చిన 6 గ్యారంటీలు అమలు చేసే వాస్తవ నిజమైతే రేపు గన్ పార్క్ దగ్గరికి మనమిద్దరం రాజీనామా లేఖలను మేధావుల చేతుల్లో పెడదాం. మేధావుల చేతుల్లో పెడదాం. ఆగస్టు 15లోగా నువ్వు 6 గ్యారంటీలను రుణమాఫీని అమలు చేస్తే నా రాజీనామా లేఖ తీసుకుపోయి స్పీకర్ గారికి ఇస్తాను. ఒకవేళ నువ్వు అమలు చేయకపోతే నీ రాజీనామా లేఖ తీసుకుపోయి గవర్నర్ గారికి ఇస్తాను. నువ్వు దానికి సిద్ధమా అని అడుగుతా ఉన్నా. దమ్ముంటే రా. నువ్వు మాట మీద నెరవేర్చైతే రా. కానీ రాకపోతే తెలంగాణ ప్రజలకు అర్థమవుతుంది నువ్వు కొడంగల్ రాజకీయ సన్యాసం తీసుకున్నావన్నట్టు. తోక ముడిచినట్టే ఇప్పుడు కూడా నువ్వు తోక ముడిచినట్టే. అందువల్ల మనం ఆలోచించాలి. రేవంత్ రెడ్డి మనల్ని మోసం చేసిండు. కాంగ్రెస్ పార్టీ మనల్ని మోసం చేసింది. ఇక్కడ ఎమ్మెల్యే గురించి కూడా మీకు బాగా అర్థమైనట్టుంది నాకంటే ఎక్కువ. 3 నెలల్లోనే మంచిగా మనసున పట్టిందా లేదా? ఎన్ని రోజులకోసారి వస్తున్నాడు? దయచేసి ఆలోచన చేయండి. అందువల్ల మనమందరం ప్రజలకు చెప్పాలి. రైతు రుణమాఫీ జరగాలన్నా, 6 గ్యారంటీలు అమలు కావాలన్నా, 4,000 పెన్షన్ అందాలన్నా, రైతులకు 15,000 రైతు బంధు రావాలన్నా, నిరుద్యోగ యువకులకు నిరుద్యోగ భృతి రావాలన్నా పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని దయచేసి మా కార్యకర్తలు గడప గడపకు రేపటి నుంచి పోదాం. మెదక్ జిల్లా ఇవాళ బీఆర్ఎస్ గెలుపు. ఎస్సీధీ ముఖ్యమంత్రి రేవంత్, మాజీ మంత్రి హరీష్ రావు మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. సీఎం రేవంత్ కు హరీష్ రావు మరో ఛాలెంజ్ విసిరారు. రేపు తన రాజీనామా పత్రంతో వస్తానని, నువ్వు కూడా నీ రాజీనామా పత్రంతో రా రేవంత్ అంటూ ఆయన ఛాలెంజ్ చేశారు. గన్ పార్క్ వద్దకు ఉదయం 10 గంటలకు రావాలంటూ సవాల్ విసిరారు. ఇద్దరి రాజీనామా పత్రాలను మేధావులకు ఇద్దామని, ఆగస్టు 15లోగా రుణమాఫీ 6 గ్యారంటీలను అమలు చేస్తే తన రాజీనామా లేఖను స్పీకర్కి ఇస్తానని, లేకపోతే మీ రాజీనామా లేఖను గవర్నర్కి ఇస్తారంటూ ముఖ్యమంత్రిని
సవాల్ చేశారు హరీష్ రావు. మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి నామినేషన్లో హరీష్ రావు ముఖ్యమంత్రిపై నిప్పులు చెరిగారు. మధు జాయిన్ అవుతున్నారు. మధు, మరొకసారి హరీష్ రావు రేవంత్ రెడ్డి మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఇది ఎక్కడికి దారితీసే అవకాశం ఉంది? ఎగ్జాక్ట్లీ మెదక్ అభ్యర్థి వెంకటరామరెడ్డికి సంబంధించినటువంటి ఈరోజు నామినేషన్ సందర్భంగా హరీష్ రావు మరొకసారి సవాలు విసిరారు. గత 2 రోజుల నుంచి ప్రతి సవాలు విసురుకుంటున్నారు ఇద్దరు నాయకులు కూడా. ఒకరేమో మాజీ మంత్రి ఇరిగేషన్ డిపార్ట్మెంట్, తర్వాత ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసినటువంటి హరీష్ రావు అంటే గత ప్రభుత్వంలో, ప్రస్తుత ముఖ్యమంత్రి రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి, ఇద్దరు ఒకరిపైన ఒకరు ప్రతి విమర్శలు చేసుకుంటూనే ప్రతి సవాలు విసురుకుంటున్నారు. అయితే మొదటగా హరీష్ రావు సవాలు విసిరారు. రైతు సంబంధించినటువంటి ఏదైతే రుణమాఫీ ఉందో 2 లక్షలు, ఈ ప్రతి సవాలు ప్రారంభమయ్యాయి. మొదట హరీష్ రావు ఛాలెంజ్ చేశారు. గతంలో డిసెంబర్ 9వ తారీఖు రోజున కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వెంటనే 2 లక్షల రుణమాఫీ, రైతు రుణమాఫీ చేస్తామనేటువంటిది గతంలో హామీ ఇచ్చింది కాంగ్రెస్. కానీ అధికారం చేపట్టిన తర్వాత 100 రోజులు పూర్తయింది, 4వ నెల నడుస్తా ఉంది, పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చాయి, ఎన్నికల కోడ్ ఉంది. ఇప్పుడు మాత్రం రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్, ఆగస్టు 15వ తారీఖు తర్వాత దీనికి సంబంధించినటువంటి రుణమాఫీ ఒకటే దఫాలో రుణమాఫీ చేస్తామనేటువంటి స్టేట్మెంట్ చేసిన తర్వాత హరీష్ రావు స్టేట్మెంట్ చేశారు. 6 గ్యారంటీలు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తామన్న 6 గ్యారంటీలు ప్లస్ రైతు రుణమాఫీ 2 లక్షలు దఫాలో ఆగస్టు 15వ తారీఖు లోపల కనుక చేస్తే నేను రాజీనామా చేయడానికి సిద్ధం, సిద్దిపేట ఎమ్మెల్యేగా రాజీనామా చేయడానికి సిద్ధం అంటూ సవాలు విసిరారు. ముఖ్యమంత్రిగా రాజీనామా చేయడానికి రేవంత్ రెడ్డి సిద్ధమా అంటూ స్టేట్మెంట్ చేస్తారు హరీష్ రావు. సో దీనికి రేవంత్ రెడ్డి స్పందించారు. మాట అంటే మాటే, నేను ఖచ్చితంగా ఆగస్టు 15వ తారీఖు లోపల ఖచ్చితంగా రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉండు హరీష్ రావు, నేను ఒకటే దఫాలో రైతు రుణమాఫీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను అనేటువంటి స్టేట్మెంట్ చేస్తారు. తర్వాత ఈ రోజు మళ్ళీ నామినేషన్ సందర్భంగా, వెంకటరామరెడ్డి నామినేషన్ సందర్భంగా హరీష్ రావు మాట్లాడారు. మాజీ మంత్రి ఒక సవాల్ విసిరారు. 6 గ్యారంటీలు తర్వాత 2 లక్షల రుణమాఫీ చేయకుంటే 15 ఆగస్టు లోపల మన ఇద్దరు రాజీనామా లేఖలు స్పీకర్ ఫార్మాట్ లో ఒక మేధావుల సంబంధించినటువంటి వారి మధ్యలో పెడదాం, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. నేను రాజీనామా చేయకుంటే నా రాజీనామా లేఖను స్పీకర్ కి అనుమతిస్తారు, నువ్వు రాజీనామా చేయకుంటే నీ రాజీనామా లేఖను గవర్నర్ కి అందిస్తారు అనేటువంటిది ఆయన సవాలు విసిరారు. రేపు ఉదయం 10 గంటల తర్వాత గన్ పార్క్ దగ్గరికి రానున్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే కాకపోతే ఎలక్షన్ కోడ్ అమలు ఉంది, 144 సెక్షన్ అమల్లో ఉంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా. ఎక్కడ గుమికూడడానికి అవకాశం లేదు, ఆ అనుమతి లేకుండా, ముందుగా పోలీసులకు సమాచారం లేకుండా. సో ఈ నేపథ్యంలో రేపు హరీష్ రావు ఇచ్చినటువంటి ఛాలెంజ్ నేపథ్యంలో హరీష్ రావు అసెంబ్లీకి ఎదురుగా ఉన్నటువంటి గన్ పార్క్ కి వస్తారా, అసలు రాణిస్తారా, సెక్యూరిటీ ఎలా ఉండనుంది, ఎన్నికల కోడ్ అమల్లో ఉంది, కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘం చాలా స్ట్రిక్ట్ గా ఉన్నటువంటి నేపథ్యంలో రేపు అనుమతి లభిస్తుందా హరీష్ రావుకి ఇక్కడికి? ఆయన సవాల్ ఇచ్చినట్టు రేవంత్ రెడ్డి గన్ పార్క్ రానున్నారా? వీటన్నిటిపైన అయితే చర్చ కొనసాగుతా ఉంది. ఇప్పటికే హరీష్ రావు సవాల్ పైన ఆల్రెడీ రేవంత్ రెడ్డి కూడా రెస్పాండ్ అయ్యారు. ఈ రేపు మరి ఏం జరగనుంది అనేటువంటి ఒక ఉత్కంఠగా కొనసాగుతా ఉంది. ఎస్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ మధు. ఇది మొత్తం మీద ముఖ్యమంత్రి రేవంత్ హరీష్ రావు మధ్య సవాళ్ళు ప్రతి సవాళ్ళు కొనసాగుతున్నాయి. ఇద్దరి రాజీనామా పత్రాలను రేపు గన్ పార్క్ వద్ద మేధావులకు ఇద్దామంటూ హరీష్ రావు సవాల్ విస్తారు ముఖ్యమంత్రికి. ఆగస్టు 15లోగా రుణమాఫీ 6 గ్యారంటీలను అమలు చేస్తే తన రాజీనామా లేఖరు స్పీకర్కి ఇస్తానని, లేకపోతే ముఖ్యమంత్రి తన రాజీనామా పత్రాన్ని గవర్నర్కి ఇస్తారా అంటూ ఛాలెంజ్ చేశారు. దమ్ముంటే రా అంటూ సవాల్ విస్తారు. మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి నామినేషన్లో హరీష్ రావు ముఖ్యమంత్రిపై నిప్పులు చెరిగారు.